హ్మ్. మేమేం సమాధానం చెప్పాలి ఉద్యోగులకు? లక్షలాది మంది ఉద్యోగులు హ్మ్. 1/7/2023 నుంచి రావాల్సినటువంటి పిఆర్‌సిని హ్మ్. మళ్ళా 1/7/28 వచ్చేస్తుంది. హ్మ్. 2 ఏళ్లలో. హ్మ్. అంటే మళ్ళా కొత్త పిఆర్‌సి 13వ పిఆర్‌సికొస్తుంది. హ్మ్. మరి 3 ఏళ్ళు అయిపోతుంది. హ్మ్. ఇంతవరకు ఎంత మానిటరీ లాస్ ఉంటదో మాకు? కాదు సార్, పీఆర్సీ కమిషన్‌ని ఎందుకు రద్దు చేసింది అసలు ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం రద్దు చేయలేదు. హ్మ్. వారికై వారు స్వయంగా కమిషనర్ గారు పాత ప్రభుత్వం నియమించింది గాబట్టి, హ్మ్. కొత్త ప్రభుత్వం మారింది గాబట్టి, హ్మ్. వాళ్ళు ఎవరినైనా వాళ్ళ చాయిస్ ఎవరినైనా ఎన్నుకుంటారేమో అనే ఉద్దేశంతో హ్మ్. ఆయన గౌరవప్రదంగా రాజీనామా చేశారు. సరే సార్, ఇక అది తెలుసు గదా మీకు, నాకు ఎందుకు రాజీనామా చేస్తారో ప్రభుత్వంలో వచ్చిన తర్వాత. సరే, ఆయన అంతే రాజీనామా చేశారు. పాత ప్రభుత్వం ఆబ్లిగేషన్‌గా ఆయనకిచ్చిందనుకోని, ఆ! కొత్త ప్రభుత్వం వస్తే వాళ్ళ చాయిస్ నన్నుంచుతారో, ఎవరినుంచుతారో నాకెందుకని ఆ! డాక్టర్ మన్మోహన్ సింగ్ ఐఏఎస్ గారు రాజీనామా ఆయన పద్ధతిగానే, గౌరవంగానే ఇచ్చారు. మంచిదే ఇచ్చారు. అది ఇచ్చారు. సాంప్రదాయం. కొత్త పీఆర్సీ వేయటానికి ఈ ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు మీకేం కనిపిస్తున్నాయి? ఎందుకు పీఆర్సీ కమిషన్ కూడా ఏర్పాటు చేయలేకపోతోంది? మాకదే అర్థం కాని విషయం సార్. హ్మ్. ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పి, మాట్లాడి నా మీద నమ్మకం ఉంచండి అని చెప్పి ఇప్పుడు 5 మాసాలయింది. హ్మ్. అందులో ఎలాంటి మతలబు లేదు. హ్మ్. పీఆర్‌సీ కమిషన్ వేయకుండా ఏమో డైరెక్ట్‌గా పీఆర్‌సీ చేస్తారంటే అట్లా చేయలేరు. హ్మ్. ఎందుకంటే చాలా ప్రొసీజర్ గదా అది. రిప్రజెంటేషన్స్ కమిషన్ ఉంటాయి దాంట్లో. ఎయ్యాలి, వాళ్ళు తిరగాలి, అన్నీ తెలుసుకోవాలి. వాళ్ళు దానికన్నా వర్క్ చేయాలి. హ్మ్. దాని రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. హ్మ్. కాకపోతే హ్మ్. గతంలో మాదిరి సంవత్సరాలు అవసరం లేదు. హ్మ్. కారణం ఏందంటే టెక్నాలజీ పెరిగింది. హ్మ్. అంతా డేటా రెడీగా ఉంది. హ్మ్. మరెందుకు ఆలస్యం? కాబట్టి వితిన్ 60 డేస్, 90 డేస్‌లోనే కంప్లీట్ చేసేయొచ్చు. హ్మ్. 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 అదే మరి సార్ మాకర్థం కాలేదు. ఒకవేళ పీఆర్‌సీ కమిషన్ నియమిస్తే హ్మ్. ఐఆర్ ఇస్తామనుకున్నారా? హ్మ్. ఎందుకంటే ఐఆర్ గతంలో ఉన్నటువంటి దశాబ్దాల నుంచి హ్మ్. కొత్త ప్రభుత్వం ఇచ్చినా రాగానే 2, 3 మాసాల్లోనే ఐఆర్ ఐఆర్ ఇచ్చారు. ఇచ్చేది. అవును. 2 సంవత్సరాలు ఐఆర్ ఊసేలేదు. ఫస్ట్ టైమ్ ఇది. గత ప్రభుత్వం గూడా హ్మ్. రాగానే ఫస్ట్ టైమ్. హ్మ్. ఫస్ట్ టైమ్ హిస్టరీలో. హుహు. హుహు. అంటే చరిత్ర సృష్టిస్తున్నారు. పోయినోళ్ళు పాత పీఆర్‌సీ, రివర్స్ పీఆర్‌సీ అంటే హ్మ్. వీళ్ళిప్పుడు ఐఆర్ ఇవ్వకుండా రివర్స్‌లో ఉంది ఇప్పుడు ఇది గూడా. హుహు. 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 హుహు.